హాయ్ బంగారం, థంబ్‌నెయిల్ చూసే వచ్చారు కదా. విలేజ్ స్టైల్లో ఎండు రొయ్యలు టమాటా కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందామని. చాలా థ్యాంక్స్ అండి. చిన్న టిప్ అయితే మాత్రం ఉందండి. మామూలుగా టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి పోపులో వేయడం కాదండి. ఆ టిప్ ఏదో చూద్దాం పదండి. మనకి ఎన్ని కావాలంటే అన్ని ఎండు రొయ్యలు బుర్రా తోక కట్ చేసి వేడి నీళ్ళు పోసి 5 నిమిషాలు నాననివ్వాలండి. ఇక్కడ ఒక చిన్న మాట అండి, ఇలా రెడ్ కలర్లో ఉన్న ఎండు రొయ్యలే తీసుకోండి, నీసు వాసన లేకుండా ఉంటుంది. ఇలా వేడి నీళ్ళు పోసి నానబెట్టడం వల్ల ఇసుక దుమ్ము ఏదైనా ఉంటే పోతుంది, నీట్గా క్లీన్ అయిపోతుందండి. ఇదిగోండి, ఇదేనండి చిట్కా. నాటు టమాటాలు 2 పెద్దవి తీసుకొని మనం పుల్కాలు చేసుకుంటాం కదండి, అలాంటిది గ్రిల్లు పెట్టుకొని దాని మీద ఈ టమాటాలు పెట్టి సన్న సెగ మీద లోపల వరకు కుక్ అయ్యేటట్లు కాల్చుకోవాలండి. కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి ఇలా కాల్చి మనం వేసుకోవడం వల్ల. ఇటు అటు తిప్పుతూ కాల్చుకోండి, మాడిపోకుండా మాత్రం చూసుకోండి. చల్లారే వరకు పక్కన పెట్టుకొని ఇప్పుడు ఎండు రొయ్యలు నానిపోయి ఉంటాయండి. ఇలాగా కనీసం 10 సార్లైనా కడగాలండి, తెల్ల నీళ్లు వచ్చే వరకు. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని 3-4 చిన్న గరిట్లు ఆయిల్ పోసుకోవాలండి. ఈ నాన్ వెజ్ వంటకాలకి కొద్దిగా ఆయిల్ పడుతుందండి, లేదంటే నీసు వాసన వస్తుంది. 2 పెద్ద ఉల్లిపాయలు ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని, 2 పచ్చిమిరపకాయలు సన్న ముక్కలుగా కట్ చేసుకొని దోరగా వేయించాలండి. ఉల్లిపాయ ముక్కలు వేగే లోపల టమాటాలు మంచినీటిలో పెట్టి తోలు తీసి శుభ్రంగా ఒకసారి కడిగి సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మామూలుగా టమాటాలు వేస్తే అదొక టేస్టు ఉంటుంది, ఇలా కాల్చి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి, కొద్దిగా నాటు టేస్ట్ వస్తుంది, సూపర్గా ఉంటుందండి. అందులో ఎండు చేపలు, ఎండు రొయ్యలు, వీటికి టమాటాలు ఇలాగా కాల్చి వేస్తే చాలా చాలా బాగుంటుందండి. ఒకవేళ మీ దగ్గర ఆ గ్రిల్ లాంటిది లేదనుకోండి, మన దగ్గర పట్కారు ఉంటుంది కదండి, దాంతోనైనా డైరెక్ట్గా మంట మీద కాల్చుకోవచ్చు. కొత్తిమీర ఉల్లిపాయలతో టమాటా రోటి పచ్చడి చేస్తాను చూడండి, అలాగే ఉంటుందండి టేస్ట్. నాన్ వెజ్ ప్రియులకైతే చాలా బాగా నచ్చేస్తుంది. 2 టమాటాలను సన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి, మనం ఎండు రొయ్యలు కడిగి బాగా నీళ్లు లేకుండా ఓట్ చేయాలండి. కొద్దిగా నీళ్లున్నా కూడా నీసు వాసన వస్తుందండి, అందుకని బాగా పిండేసి అప్పుడు మనం ఎండు రొయ్యలు పోపులో వేయాలన్నమాట. ఉల్లిపాయ ముక్కలు చూడండి వేగిపోయాయి. ఇంకొకసారి బాగా కలిపేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద స్పూన్తో వేసుకోవాలి, ఎందుకంటే ఎండు చేపలు కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల నీసు వాసనని తగ్గిస్తుందండి, అందుకని కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించాక కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలు కూడా వేసి బాగా వేయించాలి. ఆయిల్ బయటికి వచ్చే వరకు మాత్రం వేయించాలండి, అప్పుడే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది, లేదంటే ఎండు చేపలు కదండి కొద్దిగా వాసన వస్తుంది. పావు స్పూను పసుపు, 1 స్పూను ఉప్పు వేసి మొత్తం అంతా కలిసేటట్లు కలుపుకోవాలి. ఉప్పు ముందు కొద్దిగా వేసుకోవాలండి, తర్వాత నీళ్లు పోసాక టేస్ట్ చూసి అప్పుడు వేసుకోవచ్చు, ఎందుకంటే ఎండు చేపలు కదండి కొద్దిగా ఉప్పు ఉంటుంది, లాస్ట్లో చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద స్పూన్తో కారం వేసుకోవాలి, నాన్ వెజ్ కదండి కొద్దిగా కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది, మీ టేస్ట్ బట్టి వేసుకోండి. కారం కూడా వేశాక మొత్తం అంతా ఒక 2-3 నిమిషాలు వేయించి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి ఒకసారి బాగా కలిపి సిమ్లో పెట్టి మూత పెట్టాలండి, అంటే టమాటా మగ్గిపోవాలన్నమాట. రెండు నిమిషాలు పోయాక మూత తీసి తాజా కరివేపాకు ఒక గుప్పెడు వేసుకోవాలి. ఈ టైంలో కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి కర్రీకి, చాలా చాలా బాగుంటుంది. కరివేపాకు వేశాక ఇంకొకసారి బాగా కలిపి గ్లాసున్నర నీళ్లు పోసుకోవాలి.
నీళ్లు పోసాక చిన్న స్పూన్తో గరం మసాలా వేసుకోవాలి. నేను ఇంట్లో తయారు చేసిందేనండి. చెక్క, లవంగ, యాలక పళ్ళు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు అన్నీ కలిపి నేను ఫైన్ పౌడర్ చేసి ఉంచుకుంటానండి. అది కొద్దిగా వేస్తే సరిపోతుంది. ఇప్పుడు టేస్ట్ చూస్తే కొంచెం ఉప్పు పడిందండి, అందుకనే మళ్ళీ కొద్దిగా ఉప్పు వేసానండి. ఇప్పుడు మూత పెట్టి నీరంతా ఎగిరిపోయి దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఈ టైంలో కావాలంటే ధనియాల పొడి ఒక పావు స్పూను వేసుకోవచ్చు. నేనైతే వేయలేదండి, ఎందుకంటే నేను చేసిన గరం మసాలాలో ధనియాలు ఉంటాయి, అందుకనే నేను ప్రత్యేకంగా వేయలేదండి. మీరు కావాలంటే వేసుకోవచ్చు. నీరంతా ఎగిరిపోయి దగ్గర పడిన తర్వాత గుప్పుడు కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకుంటే అంతేనండి, కర్రీ రెడీ. నచ్చిందా నా కర్రీ? సూపర్గా ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. పుల్కాలతో బాగుంటుంది, అన్నంలో బాగుంటుంది, రాగి సంకటిలోకి అయితే బెస్ట్ కాంబినేషన్ అనుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఒక్క విషయం అండి, ఆయిల్ పైకి తేలే వరకు మాత్రం ఉడికించాలి. నీళ్ళలా ఉంటే అస్సలు బాగోదండి. ఇలాగ నేను చెప్పినట్లు చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. నిజంగా ఇంత మంచి టేస్ట్ ఎలా మిస్ అయిపోయానా అని మీరే బాధపడతారండి. ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా తరిగి ఎక్కువగా వేసుకోవడం, టమాటాలని కాల్చి వేయడం, ఎండు రొయ్యల్ని నూనె పైకి వచ్చే వరకు వేయించడం, అలాగే లాస్ట్కి ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేయడం, కొత్తిమీరని కొద్దిగా ఎక్కువగా వేసుకోవడం, అంతేనండి. సింపుల్ రెసిపీ. ఇప్పుడు తిని చూపిస్తాను చూడండి. కోవేసర్లా అన్నట్టు వేడి వేడి అన్నంలో ఈ కర్రీ ఒక గరిట వేసుకొని తింటుంటే అబ్బాబాబా నచ్చింది కదా. మరెందుకు ఆలస్యం, చేసుకొని తిని మీకేమనిపించిందో కామెంట్ పెట్టండి. నా వీడియో కానీ నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి బంగారమ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే మాత్రం ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి. ఈజీ రెసిపీస్ చాలా చాలా ఉంటాయి. బాయ్ బంగారమ్స్.